నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించడం చాలా మంచిది. మనసును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు, గెలిచినట్లే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 17, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, చంద్రోదయం ఉదయం 11:20, చంద్రాస్తమయం రాత్రి 12:01, తిథి సప్తమి రాత్రి 10:10 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి తెల్లవారుజామున 3:33 వరకు, తదుపరి అశ్విని. కరణము గరిజ ఉదయం 11:01 వరకు, తదుపరి వనిజ రాత్రి 10:10 వరకు, తదుపరి విష్టి. యోగము శివము సాయంత్రం 5:09 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:49 వరకు, యమగండం ఉదయం 8:16 నుండి 9:39 వరకు, గుళిక కాలం ఉదయం 11:02 నుండి 12:26 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు, వర్జ్యం రాత్రి 11:04 నుండి 12:37 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు, అమృత గడియలు రాత్రి 1:16 నుండి 2:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 17 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 10:10 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు: రేవతి నక్షత్రయుక్త మేషలగ్నమందు వివాహం, వాహన ముహూర్తం చేయుటకు ముహూర్తము ఉన్నది. బుధవారం ఉదయం 6:53 మొదలై రాత్రి 10:07 వరకు ఉంటుంది. అలాగే బుధవారం ఉదయం 6:53 నుండి శుక్రవారం రాత్రి 2:58 వరకు నామకరణం చేయుటకు ముహూర్తము ఉన్నది. ఎటువంటి దుర్ముహూర్తం, వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చును. సాధారణమైన పనులు: మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:33 వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత: ముక్కనుమ. ఈ సంక్రాంతి పండుగలలో 4వ రోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకొని కుటుంబ బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి 3 రోజులు కేవలం శాకాహారమే భుజించాలి. ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం. ఆరోగ్య సూత్రం: మాంసాహారం తినకూడదు. ప్రకృతిలోని మార్పు వలన సప్తధాతువులు మిళితమైన మానవ శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకు ఎక్కువ నువ్వులతో చేసే పిండి వంటకాలు చేస్తారు.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆత్మీయులు బంధువులు మీపై ఒత్తిడి పెంచుతారు. వృషభ రాశి, శ్రేయోభిలాషులు ఇచ్చే సూచనలు పాటిస్తారు. మిథున రాశి, విద్యార్థులు లక్ష్య సాధనలో వెనుకడుగు వేస్తారు. కర్కాటక రాశి, ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సింహరాశి, కుటుంబం మీపై మరింత ప్రేమనురాగాలు చూపుతారు. కన్య రాశి, బంధుమిత్రులతో ఇరుగు పొరుగు వారితో వివాదాలు తీరుతాయి. తులారాశి, కుటుంబ సభ్యులతో అభిప్రాయ విభేదాలు నెలకొంటాయి. వృశ్చిక రాశి, ఆత్మీయుల అభిమానం పొందుతారు. విద్యార్థులకు విదేశీ ఛాన్స్ ఉండవచ్చు. ధనుస్సు రాశి, చాకచక్యం నేర్పుతో వ్యవహరించవలసిన సమయం. మకర రాశి, రాబడి గతం కంటే కాస్త మెరుగ్గా ఉండి ఊరట చెందుతారు. కుంభరాశి, అవసరం మేరకు మాట్లాడుతూ ముందుకు సాగడం మంచిది. మీనరాశి, ఆత్మవిశ్వాసం పట్టుదలతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.